హైదరాబాద్ శివారులో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని అటవీ శాఖ అధికారులు అవి చిరుత పాదముద్రను కావని నిర్ధారించారు. ఎవరు భయపడవద్దని స్థానికులకు సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పులి సంచారం జరిగిందంటూ కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం ఫారెస్ట్ అధికారులు, యూనివర్సిటీ అధికారులు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో కూడా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే వాకర్స్ ఈ ప్లేస్ అంతా కూడా రెగ్యులర్గా ఉదయం 5 గంటల నుంచి కూడా వాకింగ్ చేస్తుంటారు. అయితే ఈ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ సమయంకి వచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఈ వెహికల్స్ కనపడుతున్నా చూడండి, ఈ కన్స్ట్రక్షన్స్కి పనిచేసేటువంటి వెహికల్స్, ఈ వెహికల్స్ చోట ఇట్లా నడుచుకుంటూ పోతున్నాడు. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే సడన్గా ఏదైతే ఇక్కడ వరకు ఆటి నుంచి చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి ఇది, ఎందుకంటే ఇవి ఉండడం వల్ల అటు నుంచి వచ్చే వ్యక్తులకి వెనకాల ఏమొస్తుందని కూడా తెలియదు, ఎవరికి కూడా అబ్జర్వ్ చేయలేరు. కాబట్టి ఇక్కడి నుంచి సడన్గా గెంతుకుంటూ ఇట్లా వచ్చి ఇక్కడ ఒక ఇది పాదముద్ర ఇట్లా ముద్ర వేసిన తర్వాత ఇట్లా పడింది. ఇటు నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇట్లా ఈ రోడ్ అంతా దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి మాత్రం అక్కడే ఆగిపోయి ఒకసారిగా భయాందోళనకు గురారు. భయాందోళనకు గురి తర్వాత ఇక్కడ గట్టిగా అరిచాడు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే పులి 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 అని అరిసా కొందరికి వాళ్ళు కూడా భయపడి పారిపోయినటువంటి నేపథ్యం పడుతుంది. ఎగ్జాక్ట్గా ఇట్లా రోడ్డు దాటి ఒక మనకు లోపల కనబడుతున్నటువంటి ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇట్లా లోపలికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. దాదాపు 1400 ఎకరాలు ఉంటుంది ఇది ఫారెస్ట్ మొత్తం. దీంట్లో చాలా వరకు కూడా జలచరాలు, దీంతో పాటు అక్కడక్కడ ఇవి ఉంటాయి, విష సర్పాలు ఉన్నాయి, తర్వాత కుందేళ్ళు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, చాలా వరకు కూడా ఉన్నాయి. పాములు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అత్యంత విష సర్పాలు కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉంటాయనేసి కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం పూట 5:30 గంటలు కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా చలికాలం, మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను నిజంగా పులిని చూశాడా, లేకపోతే అడవి పందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అడవి పందులను ఏమన్నా చూసి పులి అనుకున్నాడా, లేకపోతే అడవి పిల్లని చూసి అనుకున్నాడు అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. అయితే ఈ చుట్టుపక్కల తిరిగేటువంటి వాళ్ళకందరికీ ఒక అపోహ ఉంది, యూనివర్సిటీలో పులి ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో యూనివర్సిటీకి ఇక్కడ పక్కనే పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కాలేజీకి సంబంధించిన అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్, క్లాసెస్ కూడా ఇక్కడ జరుగుతాయి. యూనివర్సిటీ రీసెర్చింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇక్కడ తిరుగుతుంటారు. సో కార్లు కూడా రెగ్యులర్గా ప్రాసెస్లో ఇక్కడ పోతుంటాయి, ఇదే రోడ్డు కాబట్టి. సో మెయిన్ రోడ్డు, సో ఇంత జనసంచారం ఉండే వెహికల్స్ ఎక్కువగా వెళ్ళేటప్పుడు ఈ దారిలో పులి సంచరించుంటారు కూడా ఒక డౌట్ అయితే ఫారెస్ట్ అధికారులు రైజ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా గతంలో కూడా చాలా వరకు ఇలాంటి వదంతులు వచ్చాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారులు కూడా ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నటువంటి నేపథ్యం కాబడుతుంది. సో వెంటనే తెలిసినటువంటి వాళ్ళకందరినీ కూడా అలర్ట్ చేశారు. హాస్టల్స్ను కూడా ఖాళీ చేపించారని కూడా చెప్తున్నారు. మరో రేపటి వరకు కూడా ఈ సర్చింగ్ కొనసాగుతుంది కాబట్టి అక్కడక్కడ కెమెరాలు, బోన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఇది అడవి పంద, అడవి పిల్ల, లేకపోతే నిజంగానే పుల అనేది కూడా మాకు ఒక ఐడియా వస్తుంది. సో అపోహాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా మా పైన ఉంటుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా అదెంత తెలుసుకొని మేము చెప్తామని చెప్తున్నారు. ఎవరు కూడా ప్రజలు అధైర్యపడద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆల్మోస్ట్ ఖాళీ చేయించారు కాబట్టి ఈ ఏరియా అంతా కూడా ఎవరిని కూడా పెద్దగా రానిట్లేదు, వస్తే వెహికల్స్లోనే వెళ్ళామని చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆగద్దండి అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే అటువైపు అంతా కూడా బ్యాక్ సైడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ లడ్డూలు తయారు చేసే కేంద్రం ఎక్కువ ఒకటి ఉంటుందని తెలుస్తుంది. బిస్కెట్లు అవన్నీ కూడా చేస్తారు. సో అటువైపు నుంచి వచ్చి ఉంటుంది అనేసి కూడా భావిస్తున్నారు. చూడాలి. మీకు ఎవరు చెప్పారండి ఇప్పుడు ఆ రోజు? మొన్న శ్రీనివాస్ అని గగన్పల్లి ఉంటుంది సార్, అతను వచ్చి ఇవాళ ప్రత్యేకంగా నేను చూసిన అని చెప్పిండు. అందుకే వాళ్ళని తీసుకొని అగ్రపార మొత్తం గాలిస్తారు. ఇవాళ 4 జీపులు పోయిందని చెప్పాడు. ఈ వాడికి వెళ్ళి అక్కడ ఏమో బిస్కెట్లు, లడ్డూలు అన్నా కదా, ఆ పౌడర్ ఏదో తిన్న తర్వాత దానికి పుట్ట టైట్ అయింది. ఈ మంచిగా చూలే, ఒకవేళ తినకపోతే ఇక్కడక్కడ చూసి వాసన వేసుకొని ఏదో తినేస్తుండే. అది అలా జరిగింది. ఇన్ని రోజు మేమే నమ్మలే, అట్లా పోయిందంట సార్. అది అడవి పందులు ఎక్కువ ఉంటాయి, అడవి పందులు చాలా ఉన్నాయి సార్. పులిగా అవ్వకపోవచ్చు, అడవి పందే ఉండొచ్చు కూడా అంటున్నారు చాలా మంది. అంటారు కానీ ఏదో సార్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గాలిస్తారు పారసి వాళ్ళు మొత్తం గాలేస్తారు. అగ్ర పారసీపులో 3 జీపులు పోయినాయి. ఆ పారసి వాళ్ళు ఉన్నారు. దేవుని దయ వల్ల దొరికితేనేమో సరిపోయాయి, లేకపోతే మాకు
భయం నేను అంటున్నా పబ్లిక్ చీకటి అయితే పోకురా నా దండం పెడతా అంటే నువ్వేంద్రా బాయ్ నాకే బెదిరిస్తారు నేను అన్నా మీ కర్మ పోతే ఊరికి నాకేం మంచిదనానికి చెప్తుంది నేను అన్న పోకురా దండం పెడతా ఇంట్లో